రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఆల్రెడీ నిన్న రాత్రి ఎన్నికలకు సంబంధించిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో జూన్ 4 వరకు అమల్లో ఉండబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తన అడుగులను వేస్తుంది, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, రైతన్నలను మోసం చేసిన ప్రభుత్వం, నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం, వృద్ధులను, వృద్ధాప్యులను, వికలాంగులను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా తన అడుగులను వేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. అంతా ఫేక్ అండి కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తే మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలు, ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఇంకొక 3 నెలలు మనకు అందుబాటులో ఉండదు. సో మిత్రులారా, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మనం ఓట్లేసి అందరం గెలిపించుకున్నాము, కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పే సమయం అయితే మన చేతుల్లో ఉంది. మరి రైతు బంధు వస్తదా సస్తదా ఈ వీడియోలో మనం క్లియర్ గా చూసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు విన్నవించుకుంటుంది ఒకటి, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు తోచిన కొంతమందికి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నలకు చేరడం అనేది జరుగుతుంది. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు కూడా ఎంతో ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీడియోలోకి వెళ్తే ఆసరా పింఛన్లు నిలిపివేత. అవునండి, నిజంగా చెప్తున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ వీక్ లో వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉంటుంది. కానీ డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్న ప్రజాప్రభుత్వంగా పేరుగాంచి ఎన్నికల్లో ఫేకు అన్ని పథకాలను ప్రకటించి అధికారం డిసెంబర్ 7న చేజిక్కించుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకి పెద్ద దెబ్బనే పెట్టింది. తెలంగాణ ప్రజలని పెనం మీద, వాళ్ళ పరిస్థితి పెనం మీద నుంచి తీసి పొయ్యిలో పడేసిన విధంగా అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ 7న అధికారం చేపట్టిన ప్రభుత్వం డిసెంబర్ పింఛన్లు డిసెంబర్ 25న ఇచ్చింది. అదేవిధంగా జనవరి పింఛన్లు జనవరి 25న ఇచ్చింది. మార్చి పింఛన్లు ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ ఎన్నికల కోడ్లో ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందా అంటే 100% ఇవ్వదు. ఒకవేళ పింఛన్లు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఆల్రెడీ సిఎస్ కి, చీఫ్ సెక్రటరీకి పంపించి ఉండాలా. ఇది వరకు దానికి సంబంధించిన నిధులు రిలీజ్ అయి ఉండాలి. ఒకవేళ నిధులు గనక రిలీజ్ అవుతే ఈ పింఛన్లు కూడా సబాబుగా మార్చి 25కు వచ్చే అవకాశం ఉంది. పింఛన్లు నిధులను విడుదల చేయకపోతే ఈ మంత్ లో మాత్రం వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు మాత్రం రావు. కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచిన పింఛన్లు తర్వాత విషయం, ఉన్న పింఛన్లు ఇచ్చే యోచనలనే మనకు ప్రభుత్వం అయితే కనిపించడం అయితే లేదు. మరి ఈ మార్చి 25కు పింఛన్లు వస్తాయా సస్తాయా అంటే 100% రావు. ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని రాష్ట్రంలో పింఛన్లు పంచాలి. రాష్ట్ర ప్రభుత్వం అంతవరకు సీరియస్ గా తీసుకోవచ్చేమో. ఒకవేళ నిధులను రిలీజ్ చేస్తే పింఛన్లు వస్తాయి. రైతు బంధు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా రైతు భరోసా ప్రకారం 7,500 రూపాయలు ఇస్తా అని ప్రకటించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 7,500 వదిలేయి అసలుకి ఏసరు పెట్టి ఎకరానికి 5,000 ఇప్పటి వరకు జమ కాలేదు. కేవలం 2 ఎకరాల వారికి మాత్రమే జమ అయిందండి. చాలా జిల్లాల్లో 3 ఎకరాల వారికి కూడా జమ కాలేదు. కానీ మన సీఎం గారు ప్రకటించారు మార్చి 15 లోపు రైతు బంధు అర్హులైన అందరికీ వేస్తానని. మరి ఈ రోజు మార్చి 17, 2 రోజులు గడుస్తున్నా 4-5 ఎకరాల వరకు రైతు బంధు ఇప్పటికీ రాలేదు. ప్రజలని ఈ విధంగా మోసం చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంతవరకు సబబు? ప్రజాప్రభుత్వం అని ప్రకటించిన ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తే తన మనుగడ మరొక ఎన్నికల్లో ఉంటుందా అనేది ప్రతి ఒక్క రైతులు నిర్ణయించుకోవాలి. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాత్రం రైతు బంధు మహా అంటే 2 నెలల లోపే అందరికి జమ అవుతుంది. డిసెంబర్ లో స్టార్ట్ అయిన యాసంగి సంబంధించి రైతు బంధు మార్చి గడుస్తున్నా ఇంకా ఊసే లేదు. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే యోచనలో కూడా లేదు. ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించిన అన్ని పథకాలు 5 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ నిజానికి ఉచిత బస్సు తప్ప ఏది అమలు కాదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్న ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. 200 యూనిట్లకే ఫ్రీ అని చెప్పిన ప్రభుత్వం
అందరికీ కరెంటు బిల్లులను కట్టించుకుంటుంది. ఇందిరమ్మ ఇల్లులో 5 లక్షల రూపాయలను ప్రకటించిన ప్రభుత్వం ఇంకా అర్హులను సెలెక్ట్ చేయలేదు. మహిళలకు 2,500 రూపాయలని చెప్పిన ప్రభుత్వం ఇంకా అమలులోకి తీసుకొని రాలేదు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ గారు పేర్కొన్న విధంగానే ప్రజలకు అడ్డగోల హామీలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేతులెత్తేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 రోజులు గడుస్తున్నా ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఇంకా ఒక్క పథకం కూడా అమలులోకి రాకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఎంతో మంది నిరుద్యోగులు కూడా కొండంత ఆశలతో వేచి చూస్తున్నారు. ఉన్న నోటిఫికేషన్ నే ప్రాపర్ గా ఇవ్వట్లేదు, పోస్టులను పెంచట్లేదు, కొత్త పోస్టులు ఇచ్చిన ఊసే లేదు. కానీ ఇప్పటికీ 40-50 వేలు ఉద్యోగాలను ఫిల్ చేసిన చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ అది ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, ఎగ్జామ్స్ పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్, రిజల్ట్ ఇచ్చింది. కానీ నియామక పత్రాలను ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ నేనే ఫిల్ చేసిన అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం నిరుద్యోగుల్లో కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులను కూడా తిరుగుబాటు తీసుకొచ్చే యోచనలో కనిపిస్తుంది. మళ్ళీ 1969 తెలంగాణ ఉద్యమం వస్తుందా, లేకపోతే ప్రజాప్రభుత్వమే గెలుస్తుందా అనేది చూసుకోవాలి. ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను పెడచెవన పెట్టి ఆ విధంగా ముందుకు కొనసాగడం అనేది చట్టరీత్యా నేరం. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక దుర్బలమైన పరిస్థితి తీసుకొని రావడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు రైతన్నలు మీరు ఏ విధంగా మీ డిసిషన్ ఇస్తారో ఒకటి చెప్తున్నా, రైతన్నలు వేసే ఓటే చాలా కీలకం అండి. ఉన్న ఓట్లలో 50-60% కేవలం రైతన్న ఓట్లే ఉంటాయి. 60% ఏంది, 70-80% రైతన్నల ఓట్లే ఉంటాయి. రైతు ప్రభుత్వమే ఎక్కడ సెంటర్ లో అయినా స్టేట్ లో అయినా రైతన్నలు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కింద మీద చేయొచ్చు. మీరు ఆలోచించుకోండి, మీకు ఏ గవర్నమెంట్ కరెక్ట్ గా ఉంది, ఏ గవర్నమెంట్ కరెక్ట్ గా లేదు. మనకున్న ఆయుధమే ఈ ఓటు హక్కు. ఈ ఓటు హక్కును కూడా అమ్ముడు చేయకండి. ఇదొక మన సబ్స్క్రైబర్స్ కి నేను విన్నవించుకుంటున్నా. ఓటు హక్కును మాత్రం అమ్మేయకండి. మీకు నచ్చిన నాయకుడిని, మీకు మన సమస్యలను పరిష్కరిస్తారన్న నాయకులకు మాత్రమే ఓట్లేయండి. వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.